దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును అన్నాడు. ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన కృప నిరంతరము ఉంటుంది కాబట్టి. ఎవరితో ఉంటుంది ఆ కృప? ఆయన ప్రేమించిన మనుష్యులతో ఆయన కృప ఉంటుంది కాబట్టి, ఆయన కృపా సత్యమును బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు కృప అంటే ఏమిటి? దేవుని సహాయము. అంటే దేవుని సహాయము నిరంతరము కూడా, ఎప్పుడు కూడా, ఎల్లవేళలా. మనుషులతో లేకపోతే మనుషులు జీవించలేరు. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని సత్యము, ఆయన సహాయము నిరంతరం మనతో ఉంటుంది కాబట్టి, ఆయన లేకపోతే మనకు జీవము లేదు కాబట్టి, ఆయనే జీవాధారమై ఉండి మనం బ్రతికిస్తున్నాడు కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మరి మనము ఎలాంటి వారమండి? చూడండి, ఒక వ్యక్తి మనకి సహాయం చేస్తాడు, ఏదన్నా గడ్డు కాలంలో మనల్ని ఆదుకుంటాడు. పడరాని పాటలు పడుతున్న సమయంలో మనకి డబ్బు సహాయం చేయొచ్చు, మాట సహాయం చేయొచ్చు. ఈ సహాయాన్ని పొందిన తర్వాత వారు చేసిన మేళ్ళు ఏవైతే మర్చిపోయి వారి పట్ల మనం మంచి భావముతో ప్రవర్తించకుండా వారికి కృతజ్ఞతలు తెలియజేయకుండా ఉన్నామనుకోండి, మనం ఎలాంటి వారము? విశ్వాసఘాతుకులం. అంటే చేసిన మేలులు ఏవైతే ఉన్నాయో మర్చిపోయి ఎదుటివాడిని మనము వాడుకుని వదిలేసే రకమైన అర్థం అన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలులకి మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృపకై మనము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృప అంటే సహాయము. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కదా. సహాయం చేయకపోతే మన బ్రతుకులో ఆశీర్వాదం ఉండదు. ఆయన సహాయం చేయకపోతే మన జీవము ముందుకి కొనసాగదు. ప్రతి సంవత్సరము రైతు పంటను వేస్తున్నాడు, విత్తనాలు విత్తుతున్నాడు. విత్తనాలు విత్తిన వెంటనే మొలకలు వస్తున్నాయా? ఎలా వస్తున్నాయంటే దేవుని కృప, దేవుని సహాయం. విత్తనాలు వేసినంత మాత్రాన మొలకలు వచ్చావండి. విత్తనాలు విత్తిన తర్వాత దేవుని కృప అంటే దేవుని సహాయము ఆ విత్తనాల మీద ఉండితేనే, దేవుని సహాయం ఆ విత్తనాల మీద ఉంటేనే, విత్తనాలకి దేవుడు ఆజ్ఞాపిస్తేనే అవి మొలకలు వస్తాయి. విత్తనాలు మొలలేదనుకోండి, ఆ విత్తనాలన్నీ భూమిలో కుళ్ళిపోయినాయి అనుకోండి, మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి క్షణము కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు మనము ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు కూడా పని చేస్తాం. ఈ పని చేసినప్పుడు మనకి రెక్కల బలం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఖాళీ సత్తువు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కూడా దేవుడు ఇచ్చిన మహాకృపే కదా. చాలామంది ఎంత తిన్నా వారి మంచం మీదే పడుకుని ఉంటారు, లేవలేరు. నిద్రతో వారు లేవలేరు. ఎందుకంటే నీరసము, ఆయాసము, అదో రకమైన రోగం. దానికి మందు కూడా లేదేమో. కొన్ని సందర్భాల్లో ఒక ఆమెను నేను చూశాను. ఆమె మంచం మీదే పడుకుని ఉండేది. ఎప్పుడు చూసినా మంచం మీద పడుకుని ఉండేది. కారణం ఏంటంటే లేవలేకపోయేది. కాళ్ళు చేతులు పట్లు ఇచ్చేవి కాదు. సత్తువు లేదు. లేవుద్దామంటే ఒళ్ళంతా దిగలాగేసేది పాపం. వాళ్ళ ఆయన ప్రతిరోజు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు, హాస్పిటల్లో చూపించేవాడు, మందులు వేసుకునేది, అన్నం తినేది. కానీ పడుకుంటే తల నుండి అరికాలు వరకు కూడా ఆమెకి నీరసం, ఒళ్ళంతా దిగలాగేది. అటువంటి భయంకరమైనటువంటి శ్రమ పడినటువంటి వారిలో కాకుండా మనల్ని ఏం చేశాడండి దేవుడు? ప్రతినిత్యము ప్రతి క్షణము కూడా మన ఖాళీ సత్తువునిస్తున్నాడు, మన శరీరానికి బలాన్నిస్తున్నాడు, మన ఆలోచనకు దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మన శరీరం దృఢత్వముతోటి, బలముతోటి ఈ భూమి మీద చక్కగా నడుస్తున్నాం, పని చేస్తున్నాం. ఇది దేవుని కృప. దేవునికి స్తోత్రం. దేవుడి సహాయం లేకపోతే మనం బ్రతకడం కష్టమండి.
దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మన గుండె కొట్టుకుంటూ ఉంది, అవునా కదా? కొట్టుకుంటుందా కొట్టుకోలేదా? నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందా గుండె? 60 సార్లు కొట్టుకుంటుందట. 60 నుంచి 70 సార్లు కొట్టుకుంటుందట, అంతేనా? మన గుండె ఒక క్షణం పాటు అలాగా ఆగిపోతే, చెప్పండి, మన గుండె ఒక క్షణం పాటు అలాగ ఆగిపోతే మనం ఎక్కడికి పోతాం? పైకి గాలిలోకి పోతాం. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు కదా, మన గుండె కొట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు కదా, కాబట్టి గుండె కొట్టుకుంటూ ఉంది. క్షణకాలం పాటు మన గుండె ఒక్కొక్క సందర్భంలో ఆగుతుంది. ఎప్పుడు తెలుసా? మనం తుమ్మినప్పుడు అలాగ ఆగి మళ్ళీ పనిచేస్తాం మొదలు పెడుతుంది. కానీ గుండె కొట్టుకోకపోతే మనిషి జీవించడం చాలా కష్టం. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఇందుని బట్టి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా సమయానికి మనం భోజనం చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డబ్బుంటే కేవలం భోజనం వస్తుందా అండి? డబ్బుంటే భోజనం వస్తుందా? డబ్బుంటే భోజనం రాదు. కేవలము దేవుని కృప ఉంటేనే మన నోటిలోనికి ముద్ద వస్తుంది. కేవలము దేవుని సహాయం ఉంటేనే మన నోట్లోకి రొట్టె ముక్క వెళుతుంది. కేవలం దేవుడు మనకి ఇస్తేనే మనం చక్కగా భోజనం చేసి చక్కగా నిద్రపోగలుగుతాం. దేవుడు ఇవ్వకపోతే మనకు వస్తుందా? రాదండి. కొన్ని సందర్భాల్లో బాగా డబ్బు ఉన్నవాడు కూడా అన్నం తినే అర్హత ఉండదు. ఎప్పుడు చూసినా హాస్పిటల్ పోలే, డబ్బులన్నీ ఖర్చు పెడుతుంటాడు కానీ సరైన ఆరోగ్యం ఉండదండి. ఎంత సంపాదిస్తే ఏంటండి? సంతోషము లేని, సమాధానం లేని బ్రతుకు. ఆ బ్రతుకు ఎలాగొచ్చిందంటే దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటం వల్లే. దేవుడు మనకి ఇచ్చిన సదా కృపా కాపుదలను బట్టి మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామండి. దీన్ని బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లించాలా వద్దా? దేవునికి స్తోత్రం. మన రాకపోకల యందు దేవుడు తన దూతల సహాయమునిచ్చాడట. మనం అంతటా మనమే నడిచేస్తున్నాం ఏంటి? నడుస్తున్నామా? మనంతటా మనమే నడిచేస్తున్నామా ఏంటి అంటున్నాను? నడవట్లేదు కదా. మనం నడవాలంటే ఎవరు కావాలి మనకు సహాయము? దేవుని దూతల సహాయము కావాలి. దేవుడు దూతల సహాయము ద్వారానే ప్రతిరోజు నడుస్తున్నాం. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించునట, అప్పుడు వారు నీతో వస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వారు నిన్ను నడిపిస్తూ ఉంటారు. నీ అంతటి నువ్వు నడిస్తే నడవలేవు. ఎక్కడ పడతావో, ఏ కారు కింద పడతావో, ఏ లారీ కింద పడతావో, ఏ గోతులో పడతావో, ఏ నూతిలో పడతావో తెలియదు కదా. మనం నడవాలంటే సరైన సహాయం మనకు కావాలి. ఒక చంటి పిల్లాడు ఉంటాడు, చిన్న పిల్లాడు. తండ్రి తన చేతినిస్తే ఆ చేతి వేళ్ళు పట్టుకుని కుమారుడు నడవటం మొదలు పెడతాడు, అంతేనా? తన తండ్రి చేతి వేళ్ళు పట్టుకుని నడవటం మొదలు పెడతాడు. వాడు గోతులు పడుతుంటే తండ్రి చేయి పట్టుకుంటాడు కింద పడిపోకుండా. నూతిలో పట్టడానికి వెళ్తుంటే చేయి పట్టుకుని వెనక్కి లాక్కొస్తాడు. ప్రమాదం ఉంటే ఆ ప్రమాదం తండ్రి వెళ్ళిపోయి కుమారుడిని పక్కకు లాగేస్తాడు కదా. మనం ఎలాంటి వారము? దేవుని కుమారులము, చిన్న పిల్లలం మనమంట. మనం అనుకుంటాం చాలా గొప్పోళ్ళము, మనకి తెలివి ఉంది, జ్ఞానం ఉంది అనుకుంటున్నాం. మన తెలివితేటలు, జ్ఞానం అంతా కూడా శూన్యమే. మన ఎలాంటి వారము? చిన్నపిల్లలము, ఆయన చేతిలో చిన్నపిల్లలము. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? చంక పెట్టుకుంటాడంట మనల్ని. ఎలాంటి వాడండి? మనల్ని చంక పెట్టుకోవడానికి తల్లి లాంటి వాడు. దేవునికి స్తోత్రం. నిన్ను చంక పెట్టుకునే వాడు నేనే, ముదిము వచ్చే వరకు ముద్దాడేవాడును నేనే. ఎవరిని చంక పెట్టుకుంటారు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎవరిని చంకన పెట్టుకుంటారు? చిన్నపిల్లల్ని చంకన పెట్టుకుంటారు, అవును కదా. తల్లి ఏం చేస్తుంది? తన పిల్లల్ని చంక పెట్టుకుంటుంది. తండ్రి ఏం చేస్తాడు? తన చేయి పట్టి నడిపిస్తాడు, అయితే చంక పెట్టుకుంటాడు. ముద్దొచ్చినప్పుడల్లా ముద్దాడుతుంటాడు. మన కన్న తండ్రి ఎవరండి? నిన్ను చంక పెట్టుకునేవాడు నేనే, ముదిము వచ్చే వరకు ముద్దాడేవాడును నేనే. ఇదిగో నీ రూపాన్ని నా అరచేతిలో చెక్కుకున్నానని దేవుడు చెప్తున్నాడు కదా. మరి మనం చిన్నపిల్లలమే కదా. చిన్నపిల్లల ప్రమాదంలో పడినప్పుడు మరి తల్లిదండ్రులు కాపాడతారా? కాపాడరా? మరి చిన్నపిల్లలు ప్రమాదంలో పడకుండా తండ్రి కూడా వెళ్తాడా? వెళ్ళడా? రోడ్డు మీదకి వెళ్తే చంటిపిల్లలు రోడ్డు మీద తల్లిదండ్రులు వదిలేస్తారండి? వదలరు కదా. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ పడతాడో, ఏ కారు కింద పడతాడు, ఏ బస్సు కింద పడతాడు, పరుగు వెళ్ళి చేయి పట్టుకుని నడిపిస్తాడు. కాబట్టి మనం ఎవరమండి? చిన్న పిల్లలం ఆయన దృష్టికి, చిన్న పిల్లలం. కాబట్టి ఆయన ప్రతి దినము ప్రతి క్షణం కూడా మనకు సహాయాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇందుని బట్టి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాత్రి పండుకున్న వారు ఉదయానికి లేస్తారో ఎవరో తెలియదు.
రాత్రి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కన్ను మూసిన వారు కన్ను మూసినట్లుగానే పోయారు. తిరిగి లేచిన దాఖలాలకు చాలామంది లేదు. కానీ ఈ రోజున దేవుడు మనల్ని ఏం చేస్తాడు, చక్కగా మంచి గాఢ నిద్ర కలుగజేసిన తర్వాత అలసిపోయిన మన శరీరానికి కొంచెం అలసట తీరిన తర్వాత దేవుడు ఉదయాన్నే తిరిగి మనందరినీ కూడా లేపుతూ ఉన్నాడు. ఇందుని బట్టి మనం ఉదయాన్నే ఏం చేయాలి, మోకరించినప్పుడు దేవా రాత్రంతా సుఖనిద్ర ఇచ్చారు, తిరిగి నీ కృపా కాపుదల నాతో ఉంది కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని తిరిగి సజీవుడిగా లేపి ఇదిగోనైనా నన్ను భూమి మీద నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేస్తారా, చేయరా? చేస్తారా? ఏమని చేస్తారు ప్రార్థన? ప్రభువా రాత్రి నన్ను కాపాడారు, నిద్రలో ఉన్నవాడిని నిద్రలో ఉన్నట్టుగా పోకుండా తిరిగి నన్ను బ్రతికించారు నైనా, మంచి జీవాన్ని ఇచ్చారు, నా కుటుంబాన్ని మొత్తం కాపాడారు నైనా. ప్రార్థన చేయాలో వద్దా? మనం కృతజ్ఞతలు చెల్లించాలా లేదా? చెల్లించాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారా ఈ రోజున? అలాగా మనం పడుకున్నాం లేచామంటే సరిపోయిందండి? సరిపోలే. ఎందుకంటే మనం రాత్రి పండుకునే వారం తిరిగి లేస్తామని ఒక విశ్వాసం మనలో ఉంటుంది. కానీ లేస్తామో లేగలేమో తెలియదు. అది దేవుని చిత్తమైంది. దేవుడు మనందరినీ కూడా సజీవులుగా లేపి తిరిగి తన సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు గాను మనం ఎప్పుడు కూడా దేవునికి రుణస్తులమే. దేవునికి మనం ఎన్నిసార్లు తప్పులు చేసాము భూమి మీద ఉండగా? ఎన్నోసార్లు తప్పులు చేస్తున్నాం. చేయకూడని చెడ్డ పనులన్నీ చేస్తున్నాం. మన పిల్లలు ఎంత దుర్మార్గుడైనా, ఎంత నీచుడైనా, ఎందుకు పనికిరాని సవట దద్దమ్మ సన్యాసి అయినా మనం ఏం చేస్తాం? ఏమండి, మన పిల్లల్ని క్షమిస్తామా? క్షమించమా? క్షమిస్తాం. వాడు నా గర్భవాసాన్ని గుచ్చాడు, నా కుమారుడు, నా కుమార్తె, నా ప్రియ కుమార్తె, ఈ నేను క్షమించాలి. క్షమించకపోతే ఎక్కడికి పోతుంది నా కుమారుడు, నా కుమార్తెని? నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు అని మనం తన తప్పులన్నీ కాస్తామా లేదా? తన తప్పులన్నీ కాసి మన పిల్లల యొక్క జీవితంలో ఆశీర్వాదం కావాలని వారిని ఆదరిస్తాం కదా. అలాగే మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా, ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని దుర్మార్గాలు చేసినప్పటికీ కూడా కన్న తండ్రి కన్న తల్లి తన పిల్లలను ఆదుకున్న రీతిగా దేవుడు మనల్ని క్షమించి మన పాపములు కాచి ఆయన మనందరినీ కూడా క్షమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అవునే కదండి. మనం క్షమించిన దేవుని బట్టి మనం ఏం చేయాలంటే మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నేను చేసిన పాపములు చాలా ఘోరమైనవి కాబట్టి ప్రభువా నన్ను క్షమించు అని దేవుని దగ్గర ఉదయాన్నే లేచి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ఆత్మ పరీక్ష చేసుకోవాలండి. మనం చేసిన తప్పులేంటో, మనం చేసిన పాపాలేంటో మన ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఏ తప్పు ఎక్కడ చేసామో, ఎందు నిమిత్తం చేసామో, దానివల్ల పొరుగువానికి ఏమన్నా నష్టం కలుగుతుందా, కష్టం కలుగుతుందా, పొరుగువాడు దానివల్ల ఇబ్బంది పడుతుందా, లేకపోతే దేవునికి విరోధమైన కార్యం ఏదైనా చేసామా అనేది మనం ఆత్మ పరీక్ష చేసుకుని దేవుని దగ్గర పాప క్షమాపణ నిమిత్తం తల ఉంచి ప్రార్థన చేసి దేవుని దగ్గర మనల్ని క్షమించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. దేవునికి ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మనం చదువుదాం 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత సచ్చిన వారై ఉండగా, మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడట. మన అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన వారమై ఉండ. చచ్చిపోయిన శవములో జీవం ఉండదు. అవును కదా. చచ్చిపోయిన శవాన్ని అలా పడుకోబెట్టారనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి ముట్టుకోట కూడా చాలామంది భయపడతారు. బ్రతుకున్నప్పుడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, కౌగులించుకుంటారు, దగ్గరికి చేర్చుకుంటారు, దండలు వేస్తారు, ఫోటోలు తీసుకుంటారు. ఇన్ని రకాలు చేసిన తర్వాత అతను చనిపోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరాన్ని, ఆ మృతదేహాన్ని ఎవరు కూడా దగ్గరికి చేర్చుకోవడానికి భయపడతారు. ఎందుకంటే అది చచ్చిపడి ఉన్న ఒక శరీరము. ఆత్మకొండగా ఒక మనిషిని వేధిస్తాం, మనుషులు బ్రతికొండగా ఒక మనిషిని దూషిస్తాం, మనిషి బ్రతికొండగా ఒక మనిషిని మనం ఇక్కట్ల పాలు చేస్తాం. దేవుని మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది? మనిషి చనిపోయిన తర్వాత అతని గురించి మనం చెప్పుకుంటాం. మంచివాడు అనుకోండి, ఒక రోజున ఈ వ్యక్తి చాలా బాగా బ్రతికాడని చెప్పుకుంటాం. ఈ వ్యక్తి ఎవరిని ఏమనేవాడు కాదండి, చాలా మంచి వ్యక్తి అండి,
పద్ధతిగా బ్రతికిన వ్యక్తి అండి, ఎవరికి హాని చేసిన వ్యక్తి కాదండి అని మనం చెప్పుకుంటాం. కానీ అదే వ్యక్తి బ్రతికిన కాలంలో శ్రమ కాలంలో ఉంటే, ఆపదలు ఉంటే, ఇబ్బందులు ఉంటే అతన్ని ఆదుకోవటానికి మాత్రం ముందుకు వెళ్ళి చేయి చాచం, అతనికి చెయ్యవం, సహాయాన్ని ఇవ్వం. చనిపోయిన తర్వాత అతని విలువ తెలుస్తుంది. బ్రతికొండగా కూడా ఎవడు కూడా ఆదుకున్నాడు. మనల్ని ఆదుకునేవాడు ప్రభు అయిన దేవుడే. మన అపరాధముల చేత, మన పాపముల చేత సచ్చిన వారై ఉండగా క్రీస్తుతో మిమ్మల్ని కూడా దేవుడు బ్రతికించాడట. మనం ఎక్కడ చచ్చిపోయాము? మా అపరాధముల చేత, మన పాపాల చేత చచ్చిపోయాం. పాపం ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. చేసిన ప్రతి పాపము మనిషి ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. ఆత్మ లేకుండా జీవిస్తాడు. వాడిలో కరుణ ఉండదు, దయ ఉండదు, కృప ఉండదు, మహిమ ఉండదు. వాడు ఎప్పుడు కూడా పశుప్రాయుడిలాగా జీవిస్తాడు. నేను బ్రతికితే చాలని అనుకుంటాడు. ఎదురు వాడిని చంపైనా సరే నేను బ్రతకాలనుకుంటాడు. పొరుగు వాడికి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు తన చేతిని చాచలేడు. పాపము చేసిన తర్వాత తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు. ఆ పాపం మనిషి ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ లేని వాడు నా వాడు కాదు, ఆత్మ కలిగిన వాడే నా వాడు. ఆత్మ ఉన్నవాడు ఎవడంటే బ్రతికి ఉన్నవాడు, జీవము కలిగిన వాడు, దేవుని నమ్మినవాడు, యథార్థంగా ప్రవర్తించినవాడు, తప్పొప్పుల యొక్క వివేచన తెలిసినవాడు. ఆత్మ లేనివాడు ఎవడండి? పశువులా బ్రతికేవాడు, పొరుగువాని ఇబ్బందిని దూషించేవాడు, అబద్ధపు కవుల్ని చెప్పి మోసపుచ్చేవాడు, పొరుగువాడిని హింసించేవాడు. ఇవన్నీ ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడండి? పొరుగువాని యొక్క మేలును కోరుకోడు. పాపాన్ని చేయడండి. ఇది పాపమని తెలిసిన తర్వాత ఆ పాపం జోలికి పోడు. పాపమని తెలిసిండి కూడా పాపాన్ని చేస్తాడు. చూసారా? వాడు ఆత్మ లేనివాడు, వాడు నా వాడు కాదని యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి మనము యేసుతో బ్రతికి మన పాపముల చేత మనం చచ్చిపోయినప్పుడు, చచ్చిపోయిన దగ్గర ఏమొస్తుంది? వాసన వస్తుంది. వాసన మనం తట్టుకోలేము. వాసన వచ్చినప్పుడు నిలబడగలుగుతామా? నిలబడలేం. 24 గంటలు పోతే ఆ బాడీ అంతా కూడా దుర్వాసన కొడుతూ ఉంటుంది. 24 గంటలు దాటిన తర్వాత దాటకుండానే తీసుకెళ్ళి ఆ శరీరాన్ని పాతి పెట్టారు, మట్టిలో కప్పేయాలి. దాన్ని మట్టిలో ఉంచకపోతే అది కంపు కొడుతుంది. ఇంకా ఆ శరీరాన్ని మనం ద్వేషిస్తాం. అలాగే మన పాపముల చేత మనం సచ్చిన వాళ్ళమై ఉండగా, మన అపరాధముల చేత మనం సచ్చిన వాళ్ళమే ఉండగా మన నుంచి దుర్వాసన వస్తున్నప్పుడు చూసినప్పుడు అందరూ అసహించుకుంటారు. వీడేం మనిషి అయ్యా, కనీసం మనుషులకు కూడా ప్రవర్తించట్లేదు, వీడికి మానవత్వం లేదు, మర్యాద లేదు, ప్రేమ లేదు, ఎప్పుడు చూసినా నోటి నిండా బూతులు, ఎప్పుడు చూసినా అన్యాయంగా ప్రవర్తించడమే, ఎదురువాని పట్ల సదుద్దేశం లేదు, మంచి ఉద్దేశం లేదు, అల్లలతో కూడిన పనులు ఎక్కువ చేస్తూ ఉంటాడు. వీడు బ్రతుకులో సంతోషం ఉందా, అసలు సువాసన ఉందా అని అనుకుంటారు. బ్రతికే ఎలా ఉండాలి? సువాసన కలిగినదిగా ఉండాలి. సువాసన అంటే మనం అందరికీ ఇష్టపూర్వకమైన బిడ్డలుగా ఉండాలి. మనం చూసిన వెంటనే అందరూ కూడా ఆశ్చర్యకరంగా మనం చూసి ఇష్టపడే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత సచ్చిన వారై ఉండగా, మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన పాప రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పాపము చేత సచ్చిన వారై ఉండి ఆ శరీరము ఎలా కంపు కొడుతుందో, కుళ్ళి కంపు కొడుతుందో, అలాగే మన జీవితము దుర్వాసనతో కూడి పాప పనులు చేస్తున్నప్పుడు, దరిద్రగొడ్డు పనులన్నీ చేస్తున్నప్పుడు, సువాసన లేకుండా బ్రతుకుతున్నప్పుడు, ఆత్మ లేకుండా జీవిస్తున్నప్పుడు, మనం దుర్వాసన కొడుతున్నప్పుడు మనం పరిమళ వాసనగా మార్చబడాలట. పరిమళ వాసన అంటే కుమాళించి వాసన కొట్టడం. సువాసన అంటే అందరూ ఇష్టపడతారు కదా. ఇష్టపడరా? యేసు ప్రభు వారు ఒక రోజున ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ పరుగున వచ్చి ఒక విలువైన అత్తరు బుడ్డి బద్దలు కొట్టి యేసు ప్రభు వారు తలపైన పోసి అభిషేకించింది. విలువైన అత్తరు బుడ్డి అంటే అత్తరులో కల విలువైంది. ఎప్పుడైతే నెత్తి మీద అత్తరు పోసిందో ఆ ఇల్లంతా కూడా సువాసనతో నింపబడ్డదట. యేసు ప్రభు ఉన్న ఇంట్లో అంత సువాసనేనండి. యేసు ప్రభు వారిని నమ్ముకున్న ప్రతి జీవితం కూడా సువాసన కొడుతూ ఉంటుంది. వాడు విశ్వాసంలో ఉంటాడు కాబట్టి, ఆత్మతో ఉంటాడు కాబట్టి వాడి జీవితంలో ఎప్పుడు కూడా కొరత ఉండదు. ఈ సువాసన కొట్టిందంట, ఇల్లంతా సువాసన కొట్టిందంట. ఇల్లంతా సువాసనగా మారిపోయింది. యేసు ప్రభు వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా సువాసనగా మారిపోతుంది. మీరు దేవునికి దేవాలయములై ఉన్నారని మీరు ఎరుగరా? దేవునికి దేవాలయములై ఉన్నట్లయితే కనుక మరి దేవుడు మనలో నివాసము చేస్తే
యేసు ప్రభు వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా సువాసన కొట్టినప్పుడు యేసు ప్రభు వారే స్వయాన మనలో ఉంటే మనం సువాసన కలిగిన బిడ్డలుగా ఉండమా? గమనించండి, యేసు ప్రభు వారు మనలో ఉంటే సువాసన కలిగిన బిడ్డలుగా మనం ఉంటాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు ఎవరండి? మన కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభు వారు. అంటే ఈ దేవాలయంలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు వారు ఉండాలి. యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు? వాక్యమై ఉన్నారు. అంటే ఈ వాక్యము మనలో ఉంటే మనం పరిమళ వాసనగా మార్చబడతాం. అంతకుముందు దేవుని వాక్యం మనకు తెలియదు. మనకు తెలిసిన పంచాంగం వేరే, బూతుల పంచాంగం, చెడు చూపుల పంచాంగం, అంతే కదా. భూమి మీద అన్ని దరిద్ర కొట్ల పంచాంగాలన్నీ మనలోనే ఉన్నాయి. అన్నిటితో బ్రతికేసాం. ఆ ఎదురులు చూడటం, గడియలు లెక్క పెట్టడం, ఎదురు చూపులు చూడటం, అవును కదా. ఎన్ని చెడ్డ పంచాంగాలు మనలో ఉన్నాయి. సమయాలు చూడటం, మంచి చెడ్డ నిర్ణయించడం, ఎన్ని నిర్ణయించుకుని నడిచే పంచాంగాలు మన అన్నిలో ఉన్నాయి. కానీ ఎన్ని కూడా మనిషి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలంటే ఇవన్నీ ఎప్పుడు కూడా కాళ్ళకు బంధాలు వేస్తూ ఉంటాయి. మనలో ఉన్న చాలా దుర్గుణాలు, దుర్బాధలు, దుర్మార్గమైన ఆలోచనలు ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. కాబట్టి మన బ్రతుకంతా కూడా వాటిని అనుసరించి నడిచాం. చేయకూడని పనులన్నీ చేసాం. దేవుడు చేయొద్దన్న పని అంతా చేసుకుంటూ పాపం చేసుకుంటూనే వచ్చాం. దేవుని మాటను వ్యతిరేకిస్తూనే వచ్చాం. దేవుడు చేయొద్దన్న పనిని వ్యతిరేకించి దేవుని ఎప్పుడు కూడా అవమానిస్తూనే వచ్చాం. ప్రతిరోజు కూడా ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు యేసు ప్రభు అనే ఆ దేవుడు మనలో నివాసం చేస్తే మనం పరిమళ వాసనగా కొడతాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడేంటి. ఇప్పుడు మనం దేవుని దేవాలయం అయితే వాక్య రూపమైన దేవుడు మనలో ఉండాలి. అంటే వాక్యము మనలో ఉండాలి. వాక్యం మనలో ఉంటే వాక్యానుసారం నడుస్తాం కదా. ఇక పాపము చేయము కదా, అవును కదా. పాపం జోలికి పోతామా? దేవుడి వాక్యం ఏం చేస్తుంది? నువ్వు చేసే పని తప్పురా అంటుంది, అంతే కదా. నువ్వు చేసే పని తప్పురా అంటుంది. నీ పొరుగు వాళ్ళ దగ్గర ఏది ఆశించవద్దు, నీ పొరుగు వాళ్ళ దగ్గర దొంగతనం చేయొద్దు అని వాక్యం చెప్తుంది. వాక్యం మనతో కూడా మనం ఏదైనా దొంగతనం చేస్తున్నాం. వాక్యం అంటుంది నీ పొరుగు వాళ్ళ దగ్గర దొంగతనం చేయవద్దని బైబిల్ చెప్తుంది కదా. నువ్వు ఎందుకు ఈ పని చేస్తానని వాక్యం గద్దించినప్పుడు ఆ పాపం పని చేస్తామని మనము ఆ పాపం పని చేయం. నీ పొరుగు వాళ్ళని దూషిస్తున్నప్పుడు వాక్యం ఏమంటుంది? నీ పొరుగు వాళ్ళ పట్ల అసభ్యంగా దూషణకరమైన మాటలు మాట్లాడకుండా వాడిని ప్రేమించు అని వాక్యం చెప్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎదురువాడిని దూషిస్తామా? దూషించం. ఎదురువాడిని ద్వేషిస్తామా? ద్వేషించం. ఇప్పుడు మనం సన్మార్గంలో నడుస్తాం. పొరుగువారి దగ్గర ఏది ఆశించము. దేవుని ఆజ్ఞ ప్రకారం మనం బ్రతుకుతాం. నరహత్య చేయవద్దు. మన నరహత్య చేయడానికి తెగబడం, ఎదురువాడిని కొట్టడానికి తెగబడం. మన వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, ఆది సంభూతుడైన దేవుడు, వాక్య రూపి అయిన దేవాతి దేవుడు ఈ ఆలయములో నివాసము చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటామండి? ఇక పాపము లేక పరిమళ వాసనగా మార్చబడతాం. నా బ్రతుకు యథార్థంగా లేకపోతే ఏమంటారండి మనల్ని? వీడితో బ్రతుకురా, పెంట మీద పంది బతుకున్నాడు, బతుకుతున్నాడు, అడ్డమైన దానికి ఆశపడతాడు, అడ్డమైంది లాక్కుంటాడు, అడ్డమైంది తింటాడు, వీడు సరైన బ్రతికేనంట వీడిది అని తిట్టరండి. మన బ్రతుకు అలాగ ఉండాలండి. 10 మందికి కూడా ఉపయోగపడే బ్రతుకు, క్రీస్తును ధరించిన బ్రతుకు, వాక్యము తెలిసిన బ్రతుకు, వాక్యానుసారం జీవించే బ్రతుకు మనలో ఉండాలి. కాబట్టి దేవుడు అట్టి మంచి సువాసన కలిగిన బ్రతుకు మనలో ఉండాలని దేవుడు పరిమళ వాసనగా ఉండుటకు మనందరి కొరకు యేసు ప్రభు వారు అంటండి తను బలిగాను అర్పణగాను దేవుడికి అర్పించుకుని ఆ సజీవమైన రక్తము ద్వారా మనందరినీ కూడా పాపము నుంచి విమోచించి పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి మనందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన కృప నిరంతరము మనతో ఉంది. కాబట్టి ఎంతవరకు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ఆయన కృప కొంతసేపు దేవుడు మనతో ఉండి తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ పాపంలో పడతాం. కాబట్టి అలాగే ఇంకా పాపంలో పడకుండా ఉండే నిమిత్తం దేవుడు ఏం చేశాడు? నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. అతను సదాకాలం మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, ఆత్మ బోధిస్తుంది. నాలో ఉన్న వాటిని మీకు బోధించేప్పుడు ఆ వాక్యానుసారం మీరు జీవిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు మనతో సదాకాలం ఉంటూ తన కృప, తన సహాయాన్ని ఎల్లప్పుడూ అందజేస్తూ ఉన్నాడు. కాబట్టి మీద జీవించిన కాలంలో ఎన్ని విపక్తులు చూస్తాం చెప్పండి? ఎన్ని చూస్తాం? చాలా విపక్తులు చూస్తాం. విపక్తులు అంటే ప్రళయాలు, భయంకరమైన ప్రళయాలు చూస్తాం, అవును కదా.
మరి గత కాలంలో ఎప్పుడన్నా సముద్రం ఉప్పొంగటం చూసామా? సముద్రం ఉప్పొంగింది. ఆ ఇండోనేషియా ప్రాంతంలోనూ శ్రీలంకలోనూ వేలాది మందిగా చనిపోయారు. వేలాది మందిగా సముద్రం ఉప్పుని వచ్చి ఆ సునామీ వచ్చి చచ్చిపోయినప్పుడు వాళ్ళకి కప్పి పెట్టడానికి కూడా స్థలం లేనప్పుడు ఆ సముద్రం ఒడ్డుని కుక్కలేళ్ళతోటి పెద్ద పెద్ద గూతులు తవ్వి ఒకళ్ళ మీద ఒకళ్ళ శవాలు పాడేసి 25 మంది 50 మందిని పాడేసి దాన్ని కప్పిపెట్టి మనిషిని కుక్క కంటే హీనాతిహీనమైన దశకి వెళ్ళిపోయినప్పుడు వారందరూ మనం చూసాం. అంత భయంకరమైన విపత్తు. ఆ విపత్తుల నుంచి దేవుడు మనల్ని కాపాడాడు కదా. ఆయన కృపా కాపుదల మనతో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అటువంటి జీవితాన్ని మనకి ఇవ్వలేదు, అటువంటి బ్రతుకును మనకి ఇచ్చాడండి. అటువంటి బ్రతుకును మనకి ఇవ్వలేదు. సదాకాలం సజీవులుగా ఉండాలని, సన్నిధిలో ఉండాలని మన అందరినీ బ్రతికించాలి. ఎన్నో చోట్ల భూకంపాలు వస్తున్నాయి. నేపాల్ దేశంలో అయితే మొత్తం ఒక ప్రాంతం అంతా తిరగబెట్టేసింది, వేలాది మందిగా చనిపోయారు. పాకిస్తాన్లో భూకంపం వచ్చింది, వేలాది మందిగా చనిపోయారు. అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, వేలాది మంది చనిపోయారు, నిరాశ్రయులైపోయారు. తన పిల్లల్ని తీసుకుని రోడ్లంట పడ్డారు. పాపం ఆకలితో అలమటిస్తూ అన్నము లేక నీళ్లు లేక భయంకరమైన ఇబ్బందులు పడుతున్నారు. కానీ దేవుడు ఈ రోజున అటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉందా? లేదు. చక్కగా సంతోషంగా దేవుడు మనల్ని ఉంచాడు. తన కృపా కాపుదల మన భారతదేశం ముందు ఉంది కాబట్టి మన భారతీయులందరూ కూడా చక్కగా సంతోషముగా జాతి కుల మత భేదాలు లేకుండా అందరూ సంతోషంగా దేవుడు ఉంచాడు కాబట్టి మనందరం కూడా చక్కగా బ్రతుకుతున్నాం, సజీవులుగా ఉన్న ఇందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఆయన కృప నిరంతరం ఉండును కాబట్టి మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేసినప్పటికీ కూడా, ఎలా చేసినప్పటికీ కూడా దేవుడు చేసిన ఆత్మీయ మెల్లి నాడు కూడా మర్చిపోకూడదండి. దేవుడు ఎన్నో మెల్లి చేశాడు. ఆయన చేసిన ఉపకారములకై ఏమి చిరునమో తీర్చుకొనగలము, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేది. దావీదు గారి జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడు, గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాడు. దేవుని నామములో దినదినము అభివృద్ధి చెందుతున్నటువంటి దావీదును చూసినప్పుడు, దావీదుని బట్టి శత్రువులందరి గుండెల్లో కూడా భయాన్ని దేవుడు పుట్టించాడట. అంటే ఎంత గొప్పగా మరి శత్రువులు సైతం భయపడిపోయి దావీదంటే పారిపోతున్నారో, ఆ కృప ఎక్కడిదండి? ఆ కృప సమృద్ధి ఎక్కడిది? తనకు కలిగిన సమృద్ధిలోంచి కృప వెంబడి కృపను దావీదు పొందినట్లుగా మనం కూడా ఈ రోజున పొందుతున్నాం కదా. కృప వెంబడి కృపను పొందుతూ ఉన్నాం, సహాయం వెనకాల సహాయం పొందుతున్నాం. ఇదంతా ఎక్కడదండి? దేవుడు తన పరిపూర్ణతలో నుండి మనందరికీ ఇచ్చినది. ఆ కృపను బట్టి మనందరం ఏం చేయాలి? దేవుని సహాయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పెట్టుకుంటారు. దేవునికి